అవడం భారత్కు నష్టమా? ఆయన ఎన్నికైన వెంటనే చైనా అధ్యక్షుడు ఎందుకు సంతోషపడ్డారు? దిశనాయకే భారత్ పక్కలో బల్లెలా తయారవుతారా? మంచి సంబంధాలను నిలుపుతారా? దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన గాడిలో పెడతారా? మళ్లీ దివాలా తీయిస్తారా? తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచనా ఉన్న శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పలేదు. చివరకు మార్కిస్ట్ నేత అనురకుమార దిశనాయకే విజయం సాధించారు. రాజపక్స కుటుంబం అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు చివరకు మార్కిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. దీంతో 55 ఏళ్ల దిశనాయకే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. గత ఎన్నికల్లో 3% ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి ఎన్నికల్లో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని 42.31% ఓట్లు సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమ్ సింఘేకు 16% ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రేమదాస 23% ఓట్లు సాధించారు. అంటే ప్రస్తుత ప్రభుత్వంపై శ్రీలంక పౌరులకు ఎంతగా మోహం మొత్తిందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి నేతగా మొదలై దేశాధినేత వరకు ఎదిగిన దిశనాయకే శ్రీలంక రాజకీయాల్లో ఓ సంచలనం. 1968 నవంబర్ 24న కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు రోజు కూలీలు, నిరుపేద కుటుంబం. స్థానికంగానే పాఠశాల విద్యను అభ్యసించిన దిశనాయకే తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో ప్రవేశం పొందిన తొలి విద్యార్థి. కెలానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా అందుకున్న ఆయన సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1987లో మార్కిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరుమున జేవీపీ పార్టీలో చేరారు దిశనాయకే. 1998 నాటికి జేవీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎదిగారు. 2000లో ఎంపీ అయ్యారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో ఆనాడు వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు. 2005లో సునామీ సహాయక సమన్వయం కోసం ప్రభుత్వం, ఎల్టీటీఈ మధ్య ఉమ్మడి ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడంతో తలెత్తిన విభేదాలతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుని ఎదిగారు దిశనాయకే. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. వ్యవస్థాగత మార్పు కోసం నినదించారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించడంలో గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపారు. అంతేకాకుండా తమ పార్టీ మేనిఫెస్టోలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎదురుగా కనపడే మాల్డీవ్స్ 6 నెలల క్రితం కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అవి భారతదేశానికి వ్యతిరేకం ఉంటే కూడా భారతదేశానికి చాలా దగ్గరైపోయాడు. అందువల్ల ఏమి నష్టం లేదు భారతదేశానికి. మన దగ్గర నుంచి ఎక్కువ ఆశించకుండా మనతో తక్కువలో పెట్టుకున్న దేశం సరిపడుతుంది. స్వయంగా మార్కిస్టు అయిన ఈయన చైనాకు బాగా అనుకూలం. తన పార్టీ భారత్ కు వ్యతిరేకమే అయినా దిశనాయకే మాత్రం భారత్ తో సత్సంబంధాలనే కోరుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పనిచేద్దామన్న సందేశానికి చాలా పాజిటివ్ గా స్పందించారు. భారత్ కు అనుకూలమైన రనిల్ విక్రమ్ సింఘే ఓడిపోయినా ఇబ్బంది లేదంటున్నారు విశ్లేషకులు. ఆయన కమ్యూనిస్టు, మార్క్సిస్టు, భారతదేశానికి వ్యతిరేకం, చైనాకి దగ్గర అని ఎన్నో సంవత్సరాల మధ్య జరుగుతూ ఉంటే అందరూ మర్చిపోతున్నారు. ఈవేళ ప్రపంచంలో భారతదేశం చుట్టూరా ఉన్న దేశాలు భారతదేశంతో గెట్ ఆన్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. భారతదేశానికి అంత ముఖ్యం కాదు. ఆ రోజు వేరు, ఈ వేరు, చరిత్ర మారిపోయింది అందరికి తెలుసు. ఈవేళ ఎప్పటి నుంచో చైనాతో ఏదో శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ దిశనాయక్కి సంబంధం ఉన్నది. ఆ సంబంధం జాగ్రత్తగా ఉండి మనకు వ్యతిరేకం చేస్తారన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఫిబ్రవరి 5 నుంచి సంవత్సరం 10వ తారీఖు వరకు ఇప్పుడు ఎవరైతే శ్రీలంక ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడో భారతదేశం వచ్చి భారతదేశం విదేశ మంత్రి జయశంకర్ని కలిశారు. భారతదేశం నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కలిశారు. అన్నీ సరి చేసుకున్నారు. దాని తర్వాత జయశంకర్ అన్న మాట ఏంటంటే చక్కటి సంబంధాలు ఉంటాయి. శ్రీలంకలోని తమిళ మైనార్టీలకు దిశనాయకే వ్యతిరేకం. వారికి ప్రత్యేక హక్కులు, గుర్తింపు ఇవ్వటం కుదరదని తేల్చేశారు. ఎల్టీటీయూని సంహరించేందుకు గత ప్రభుత్వం చేసిన దాడులు, హింసపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఉండబోదని తేల్చి చెప్పారు. కోవిడ్ సమయంలో కానీ, శ్రీలంక సంక్షోభ సమయంలో కానీ భారత ఆహార ధాన్యాలు, మందుల వల్లే దేశం బయట పడగలిగిందన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే గత అధ్యక్షులతో పోలిస్తే మాత్రం ఈయన భారత వ్యతిరేకే.